వెళ్ళినటువంటి దేవుడు, తిరిగి రాబోతున్న దేవుడు. ఆయన భూమి మీద జీవించినటువంటి కాలములో ఆయన నడిచినటువంటి విధానములో ఆయన అనుసరించి ఆయన విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా నడవాలని, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన మనకి మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన సంఘ జీవితంలో, మన ప్రార్థన జీవితంలో యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో ఆయనే మనకు రోల్ మోడల్. ఆయనే మనకు రోల్ మోడల్. ఆయన యొక్క మాదిరిలో, ఆయన యొక్క మార్గములో మనం నడవాలి. మన మాదిరిలో ఆయన నడవటం కాదు, ఆయన మాదిరిలో ఆయన చూపించినటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనం అనుసరించాలి. అప్పుడే నీ విశ్వాస జీవితానికి ఒక సార్థకత, ప్రభు నీ కోసం చేసిన త్యాగానికి ఒక పరిపూర్ణత, ఒక ప్రతిఫలం అనేది ఎక్కడ చూడగలుగుతాడు. ఆయన అడుగుజాడలు అనేటువంటిది ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే, మనం చదివాం కదా 53వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనంలో మనం చదివినట్లయితే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. లేత మొక్క, ఎండిన భూమి. లేత మొక్క, ఎండిన భూమి. లేత మొక్క, ఎండిన భూమి. ఎండిన భూమిలో లేత మొక్క అనేది ఎదగటం అనేది అది అసాధ్యం. ఎందుకంటే ఆ మొక్కకు కావలసిన నీరు కానీ, ఆ మొక్కకు కావలసినటువంటి మరి ఆ భూమిలో మూలకాలు కానీ, ఆ మొక్కకు కావలసినటువంటి సమస్తము మరి ఆ భూమి ద్వారా ఉండదు. కాబట్టి ఆ మొక్క ఎదగటం చాలా కష్టం. అయితే ఆ ఎండినటువంటి ఆ నేలలో లేత మొక్క వలె యేసు ప్రభు దైవిక జీవితాన్ని జీవించాడు. అసలు ఆ ఎండిన నేల అంటే అర్థం ఏమిటంటే, నిస్సారమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితము కలిగినటువంటి ప్రజలు అని అర్థం. భయభక్తులు లేనటువంటి ప్రజలు, విశ్వాసము లేనటువంటి ప్రజలు, దేవునికి లోబడినటువంటి ప్రజలు, శరీర సంబంధమైన లోక సంబంధమైన కార్యాలతో మిళితమై ఏమాత్రము దేవునికి భయపడక, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన అనేది లేకుండా వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటారు. చూసావా? వారందరూ ఎండిన భూమి లాంటి స్వభావము కలిగినటువంటి వారు. కాబట్టి ఆ ఎండిన భూమి లాంటి స్వభావం ఒకవేళ నీలో ఉన్నదేమో, నువ్వు దేవునికి భయపడట్లేదేమో, నువ్వు దేవునికి లోబడట్లేదేమో, నువ్వు దేవుని చిత్తాన్ని అనుసరించట్లేదేమో, దేవుని ఎదుట నీ యొక్క విశ్వాస భక్తి జీవితం సరిగ్గా లేదేమో, దేవునికి ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి ఆధిక్యత నీవు ఇవ్వట్లేదేమో, ఎండినటువంటి భూమి వలె నీ ఆధ్యాత్మిక జీవితం ఒకవేళ ఉన్నదేమో, నువ్వు గమనించుకొని, పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని సరి చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఈ ఉదయకాల సమయం ఉంది. ఆనాడు యేసు ప్రభు లేత మొక్క వల్ల, లేత మొక్క ఎలా ఉంటుందంటే అది చాలా సున్నితంగా ఉంటుంది, చాలా జీవంతో ఉంటుంది, మరి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. ఆ లేత మొక్క వలె ఆయన ఆ ఎండినటువంటి నేల లాంటి స్వభావము కలిగినటువంటి మనుషుల మధ్య ఆయన దైవికమైన జీవితాన్ని జీవించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అనగా ఎండినటువంటి నేల కలిగినటువంటి స్వభావము కలిగిన మనుషులు ఎలా ఉంటారో తెలుసా? వారి మధ్య ఆయన లేత మొక్క వలె ఎలాగా తన యొక్క దైవికమైన జీవితాన్ని కొనసాగింపు చేశాడో మనము కొన్ని లేఖన భాగాల్లో గమనించినట్లయితే చూడండి. దేవుని వాక్యములో యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము
10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ చదివినట్లయితే ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అంట. లోకము అంటే లోకము భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి మనుషులు. ఆ మనుషుల లోకము, మనుషులు ఆయన వల్ల కలిగింది, మనుషులు ఆయన వల్ల కలిగారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మనుషుల మధ్యకి వచ్చారు. అయితే ఆ మనుషులు ఆయన అంగీకరించలేదంట. ఏం చేయలేదంట? అంగీకరించలేదు. అంగీకరించలేనటువంటి స్వభావము కలిగినటువంటి మనుషుల మధ్య లేత మొక్క వలె యేసు ప్రభు జీవించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంగీకరించినట్టు అంటే హృదయ కాఠిన్యత, వ్యతిరేకమైన మనసు, తిరుగుబాటు స్వభావం, లోబడనల్లనటువంటి మనసు, అటువంటి స్వభావము కలిగినటువంటి మనుషుల మధ్యకి ఆయన వచ్చినప్పుడు ఆ ఎండినటువంటి స్వభావము, ఆ ఎండిన నేల లాంటి స్వభావము కలిగినటువంటి ఆ మనుషుల మధ్యకు ఆయన వచ్చి వారు అంగీకరించకపోయినా వారి మధ్యలో ఆయన లేత మొక్క వలె తన యొక్క భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైన జీవితాన్ని ఆయన కొనసాగించినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఈనాడు కూడా యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అంగీకరించినటువంటి వారిలో వారిని బట్టి ఇంకా కొంతమంది, వారిని అంగీకరించినటువంటి వారు ఇంకా కొంతమంది ఉంటారు. అనగా యేసు ప్రభు బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఉంటారు కానీ, దేవుని యొక్క విశ్వాసులుగా ఉంటారు కానీ, దేవుణ్ణి ఎరిగినటువంటి జనులుగా ఉంటారు కానీ, కొంతమందిని అంగీకరించరు. కొంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరించరు. కొంతమంది దేవుని వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టపడరు. కొంతమంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూనే ఉంటారు. చూసారా? ఈనాడు మనుషులు ఆ రీతిగా ఉన్నారు. వారి మధ్య ఒక విశ్వాసిగా, యేసు ప్రభు నమ్మినటువంటి విశ్వాసిగా నువ్వు ఎలా ఉండాలంటే, ఎవరు నిన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా, యేసయ్యను అంగీకరించిన నీవు యేసు ప్రభు ఏ రీతిగా ఆ కఠినమైనటువంటి తన స్వకీయులు అంగీకరించకపోయినా వారి మధ్య ఆయన తన యొక్క దైవికమైనటువంటి జీవితాన్ని మరి కొనసాగింపు చేశాడో, అలాగే నీవు కూడా ఏమాత్రం నిరాశ నిస్పృహకు లోను కాకుండా నీవు నమ్మినటువంటి దేవుడు సజీవుడని నువ్వు గుర్తెరిగి ఆ విశ్వాసాన్ని, ఆ రక్షణ కాపాడుకుంటూ ఆయన కోసము నీ యొక్క భక్తి జీవితాన్ని, నీ దైవికమైనటువంటి జీవితాన్ని కొనసాగింప చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదంట, ఆయన స్వకీయులు ఆయన్ని తిరస్కరించారంట. మీరు గమనించినట్లయితే అదే యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేస్తున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకోమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అన్నాడు. ఎవరంటే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం, ఆయన అంగీకరించలేదంట. యేసు ప్రభు తరువాత మరియకు యోసేపు జన్మించినటువంటి బిడ్డలు యేసయ్యను అంగీకరించలేదు.
వారు అంగీకరించలేదని యేసయ్య తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు, తన నీతిని కోల్పోలేదు, తన భక్తిని కోల్పోలేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదు, తన యొక్క దైవికమైన జీవితాన్ని ఏమాత్రం కోల్పోలేదు. అనేక మంది నేను అంగీకరించకపోవచ్చు. కూర్చో కూర్చో కూర్చో. అనేక మంది నిన్ను అంగీకరించకపోవచ్చు, అనేక మంది నిన్ను తిరస్కరించవచ్చు, అనేక మంది నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు. అయితే ఆనాడు యేసు ప్రభు కూడా ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు. అటువంటి నిరాసక్తి కలిగినటువంటి ఆ మనుషుల మధ్య ఆయన జీవించాడు. ఎక్కడ ఆయన తన యొక్క ఆత్మీయతను, తన యొక్క దైవికమైనటువంటి జీవితాన్ని ఆయన విడిచిపెట్టలేదు, కోల్పోలేదు. ఆయన ఏమాత్రం ఫీల్ కాలేదు. అటువంటి మనుషుల మధ్య, అటువంటి స్వభావము కలిగిన మనుషుల మధ్య ఆయన లేత మొక్క వలె తన యొక్క మరి ఆ దైవికమైన జీవితాన్ని కొనసాగించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అది మొదటి విషయం. రెండోది మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే ఏమయ్యాడంట? రిక్తుడంటే ఏమీ లేను. ఆయన ఏమి లేనివాడా? అన్నీ ఉన్నవాడేగా. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము కదా. అంటే ఆకాశ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ గొప్ప దేవుడు, సమస్తము తన యొక్క ఆధిపత్యం ఉంచుకున్నటువంటి ఆ గొప్ప దేవుడు, సమస్త మానవాళి కనుక మనుషులకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవుడు భూలోకానికి వచ్చి మనుషుల మధ్య మరి 33.5 సంవత్సరాలు జీవించినప్పుడంట ఏమీ లేనివాడుగా జీవించాడు. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా ఏమీ లేనటువంటి వాడుగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమీ లేనటువంటి వాడు, నాకు అది లేదు ఇది లేదని ఆయన ఏం ఫీల్ కాదు. చూసారా, మనిషి దినాలను ఎట్లున్నాడంటే అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది దాచుకోవాలి, ఇది దాచుకోవాలి, అక్కడికి ఇక్కడికి అని వాటి కోసం పరుగులెత్తున్నాడు తప్ప దైనందిక జీవితంలో కావలసినటువంటి వాటికి సంపాదన కోసం పరిగెత్తుతున్నాడు. కానీ దేవుణ్ణి సంపాదించుకోవటానికి ఏ వ్యక్తి ప్రయాసపట్ల, దేవుని సంపాదించుకోవడానికి, దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపటానికి ఏ వ్యక్తి ఇష్టపట్ల. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, ఏమి సంపాదించుకుందాము, ఎలా సంతోషంగా ఉందాం, ఎలా సుఖంగా ఉందాం, ఎలా నిద్రపోదాం, ఎలా ఆనందిద్దాం, దీని గురించే ఆలోచిస్తున్నాడు తప్ప మా వాక్యం మనిషి వాటి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఆధ్యాత్మికమైనటువంటి దాని గురించి మనిషి ఆలోచించట్లా. దేవుని పట్ల సరైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండట్లా. దేవుని సన్నిధి అంటే ఆసక్తి అనేది మనిషికి ఉంటలా. దేవుని సన్నిధిలో గడుపుదామనేటువంటి ఆలోచన ఉంటలా. మనిషికి అవసరమైనప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభువా యేసయ్యని మరి పరుగులెత్తుతున్నారు. కానీ అన్నీ బాగున్నప్పుడు దేవుని సన్నిధికి ఏమాత్రము లెక్కలేనటువంటి వారుగా, భయపడనటువంటి వారుగా, ఇష్టము లేనటువంటి వారుగా ఈనాడు మనుషులు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూసారా ఎంత ఆత్మ సంబంధమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఈనాడు క్రైస్తవ సమాజం ఉందో మనం అర్థం చేసుకోవాలి.
దేవునికి హృదయాల్లో చోటే ఉంటున్నా, దేవుని సన్నిధికి చోటే ఉండట్లా, దేవునికి వారి హృదయంలో ఏమాత్రం కొంచెమన్నా చోటు ఉంటున్నా, ఏమాత్రము వారు దేవునికి మరి సమయాన్ని ఇవ్వటానికి ఇష్టపడట్లా, అంగీకరించట్లా, దైవ సంబంధమైనటువంటి వాటిని అంగీకరించట్లా. అటువంటి మనుషులు ఈనాడు లోకంలో ఉన్నారు. వారి మధ్యలో యేసు ప్రభు యొక్క విశ్వాసులముగా, ఆయన బిడ్డలముగా మనం జీవించినప్పుడు అనేక మంది నిన్ను తిరస్కరించవచ్చు, లేకపోతే అనేక మంది నిన్ను చులకనగా చూడవచ్చు. ఒకవేళ నీకు కావలసినవన్నీ లేకపోవచ్చు, నీకు మంచి ఇల్లు లేకపోవచ్చు, మంచి బట్టలు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, వెండి బంగారాలు లేకపోవచ్చు, అయినా దేవుడు ఉన్నాడు. వాటికంటే దేవుడు గొప్పవాడు. యేసుప్రభు రిక్తునిగా చేసుకున్నాడు. ఏమి లేనటువంటి వాడుగా ఆ 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించాడు. ఏమీ లేదు, ఆయన ఏమీ లేదు. అటువంటి స్వభావం కలిగి, అటువంటి స్వరూపం కలిగి, అటువంటి ఏమీ లేనటువంటి వాడుగా మనుషుల మధ్య ఆయన జీవించాడు. ఎటువంటి లేకపోయినా కానీ అవి కావాలి, ఇవి కావాలి, వాటి కోసం వీటి కోసం ఆయన ఏనాడు వెంపర్ట్లాడలేదు, ఏ శోధనలో పడలేదు, ఎటువంటి శోధనకు ఆయన గురి కాలేదు. అందుకే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. హెబ్రీ 4 చూడండి, 15వ వచనం చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా నుండెను అంటాడు. సమస్త విషయంలో మనం ఏ రీతిగా మనం శోధించబడతాం. అనేక రకాలైన విషయాల్లో నువ్వు శోధించబడతావు, మనం శోధించబడతాం. కొంతమంది శోధన తట్టుకోలేక టపేలా పడిపోతారు. బురదలో కాలేసినట్టుగా శోధనలో కాలేసి అందులో కూరుకుపోతారు. ఇక అందులో నుంచి బయటపడటం అనేది చాలా కష్టం. ఒకసారి శోధనలో పడిపోయావంటే, ఒకసారి పాపంలో పడిపోయావంటే, ఒకసారి అటువంటి అనుభవంలోకి వెళ్ళావంటే ఇక అంతే, నువ్వు బయటకు రావటం అనేది చాలా కష్టం. మన ప్రధాన యాజకుడు, మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి మన ప్రభు అనేక విధాలుగా, అనేక రకాలుగా ఆయన శోధించబడినా కానీ ఆయన పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడంట. మనకున్న లేమి స్థితిలో, మన స్థితిలో, లేకపోతే అనేకమైన రకాల అవస్థలు కలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మనల్ని శోధించవచ్చు, అనేకమైన విషయాలు మనల్ని ఆకర్షించవచ్చు, లోకంలోని అనేకమైన వ్యక్తులు మనల్ని ఆకర్షించవచ్చు. అలా ఆకర్షణకి లోనైపోయి వెళ్ళావంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతే తెలుసా? వారి వలె, ఎండిపోయిన భూమి వలె మారిపోవాలి. అయితే అటువంటి శోధనలు, అటువంటి ఆకర్షణలు యేసయ్యకి వచ్చినా కానీ ఆయన ఏమీ లేనటువంటి వాడుగా, ఇదిగో 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు అనేకమైన శోధనలు వచ్చినా కానీ దేనికి ఆయన టెంప్ట్ అవ్వక, ఏ శోధనలో పడిపోకుండా తన యొక్క దైవికమైనటువంటి ఆ జీవితాన్ని ఆయన కాపాడుకుని దేవుని ఎదుట ఆ రీతిగా ఆయన ఎదిగినట్లుగా, పెరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ లేత మొక్క వలె వారి మధ్యలో ఆయన ఆదిగా తన యొక్క దైవికమైన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అది రెండోది. మూడోది మనం గమనించినట్లయితే చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనం చూడు. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. యేసు ప్రభు నోటి మాట ద్వారా సమస్తము కలిగినవా లేవా? కలిగిందా? ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆది యందు దేవుడు
మీకు కర్ర పట్టుకుని టప్పా టప్పా కొట్టాలి ఒక. ఏ బైబిల్? తెలుగు బైబిల్ కదా నీది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములనా? భూమి ఆకాశంలో, ఆకాశము భూమినా? వ్యాఖ్యానం చేయకపోయినటువంటి బైబిల్ అంతేనా? నా బైబిల్ ఏమో చూద్దాం. నీ బైబిల్ ఏముంది? నీ బైబిల్ ఏముంది? నీ బైబిల్ ఏముంది? నీ బైబిల్లో? నీ బైబిలే భూమి ఆకాశం. నీ బైబిల్ ఏముంది? అరం బైబిల్ ఏముంది లేదా? నువ్వు అరం బైబిల్ కూడా అప్పుడప్పుడు తేటం మంచిది, మాకు అర్థం అవుద్ది. అమ్మా నీ బైబిల్ ఏముందమ్మా? భూమి ఆకాశం. అదేం ఏముంది? ఆకాశం భూమి అని ఉందా? ఏం బైబిల్ అది? ఇది తీసుకురా. ఇది మార్పు ఉందా ఈ బైబిల్? ఇదేమిటంటే ఇది తెలుగులో చదివినప్పుడు పూర్తిగా అర్థం అవటానికి విపులంగా రాసిన బైబిలే. ఇది ఇంగ్లీష్ బైబిల్ ఉన్న తెలుగులో ఉన్నదన్నట్టు అచ్చు ప్రింట్ చేసినటువంటి ట్రాన్స్లేషన్ చేసిన బైబిల్. అందుకే తేడా అక్కడ సరే ఏదైనా ఒకటే కానీ అక్కడ మాటలు ముందు వెనక అనేది అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అందుకని అక్కడ నేను చెప్పాను. చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలు, ఇక్కడ చాలు. దేవుడు ఆది యందు భూమి ఆకాశము సృజించాడంట. భూమి ఎలా ఉందంటే నిరాకారంగా ఉందంట, అంటే ఒక ఆకారం లేకుండా ఉంది. అంటే అక్కడ భూమి నీరు, భూమి నీరు, భూమి నీరు, అక్కడ అట్లా ఉందన్నమాట. ఇప్పుడు అలా ఆకారం లేకుండా నిరాకారం ఉన్నటువంటి ఆ భూమిని దేవుడు ఏం చేసి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ఒకవైపు భూమి, మూడు వైపులు మరి నీటిని ఏర్పాటు చేశాడు. అనగా మనిషి జీవించటానికి, మనిషి నివాసము ఉండటానికి, మనిషి భూమిని సేద్యం చేయటానికి అనుకూలమైనటువంటి భూమిగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే మనుషులకి కావలసిన రీతిలో భూమిని ఏర్పాటు చేసి భూమి మీద వారు నివసించి భూమిని పండించుకొని జీవించటానికి కావలసినటువంటి వాటన్నిటిని సమకూర్చినటువంటి దేవుడు ఆ మనుషుల మధ్యకు దిగి వచ్చినప్పుడు అంట ఆయన నివసించటానికి, తలవాల్చటానికి కూడా స్థలము దొరకలేదంట. చూసారా ఎంత మరి బాధాకరమైనటువంటి విషయం. చూడు, ఆయన అంటున్నాడు, నక్కలకు బొరీలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు అంటాడు. అంటే ఆయన యొక్క జీవితం ఎలా సాగిందంటే పగలంతయు ఆయన పనిచేస్తూ సువార్తను ప్రకటిస్తూ మరి అనేక ప్రాంతాలు కాలినడకను వెళుతూ అనేక మందిని స్వస్థపరుస్తూ అలా ప్రాంతాలు తిరిగి పగలంతా ఆయన పనిచేసి రాత్రంతా మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. పగలంతా పనిచేసి రాత్రంతా తండ్రితో మాట్లాడుతున్నారు. ఆయన తలవాల్చుకోవడం కూడా స్థలము లేనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నారు. మనుషులకి కావలసినటువంటి నివాస స్థలాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, మనుషులు భుజించడానికి ఆహారము సిద్ధపరుచుకోవడానికి మరి స్వేచ్ఛమైన భూమిని ఏర్పాటు చేసిన దేవుడు,
మనుషులు ఉండటానికి కావలసినటువంటి వనరులన్నిటినీ సిద్ధపరిచినటువంటి దేవుడు భూమి మీద మనుషుడిగా 33.5 సంవత్సరాలు జీవించడానికి వచ్చినప్పుడు మనుషుల యొక్క జీవితాన్ని మార్చడానికి వచ్చినటువంటి ఆ యొక్క దేవునికి తలవాల్చడానికి కూడా స్థలము లేనటువంటి ఆ దీన స్థితిలో ఆయన ఉన్నాడంట. ఎవరు స్థలం ఇవ్వలేదా? ఎవరు చేర్చుకోలేదా? ఎవరు ఆయన ప్రేమించలేదా? చూసారా? అటువంటి పరిస్థితులు, అటువంటి కఠినమైనటువంటి మరి ఆ భయంకరమైనటువంటి ఆ హృదయము కలిగినటువంటి మనుషుల మధ్య ఏమాత్రము నొచ్చుకోకుండా, ఏమాత్రము నిరాశ చెందకోకుండా, ఏమాత్రము బాధపడకుండా, కృంగిపోకుండా తన యొక్క మరి దైవికమైనటువంటి జీవితాన్ని ఆయన కొనసాగినట్లుగా జీవించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. మరి మన సంగతి ఏమిటి? అది లేకపోతే, ఇది లేకపోతే, అది లేకపోతే అంటే ఎన్నో రకాలుగా మనము మన కుటుంబాల్లో ఉంటాం. బిడ్డలకు కూర లేదనుకో గొడవలు అయిపోతాయి, భర్తకి ఏదైనా లేదనుకో గొడవలు అయిపోతాయి, భార్యకి ఏదైనా లేదనుకో గొడవలు అయిపోతాయి. అక్కడ చిన్న చిన్న యుద్ధాలు కాదు. బయట మాత్రం చాలా చక్కగా మనం కనపడతాం, కానీ కుటుంబాల్లో చిన్న చిన్న యుద్ధాలు కాదు. ఆ యుద్ధాలు రాజుల యుద్ధాలు కంటే, ఎవరంట? రాజుల యుద్ధాలు కంటే కుటుంబాల్లో భార్యాభర్తల యుద్ధాలు, పిల్లలు తల్లిదండ్రుల యుద్ధాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. కారణం ఏమిటంటే ఏదైనా లేకపోతే అడ్జస్ట్ కానటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. కుటుంబాలను ఏం చేస్తారు? యుద్ధ రంగంగా మార్చేస్తారు. ఈ యుద్ధంలో ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి తెలుసు కదా. అలాగే కుటుంబాల్లో కూడా అడ్జస్ట్ కానిటువంటి స్త్రీ కానీ, అడ్జస్ట్ కాని పురుషుడు కానీ, అడ్జస్ట్ కాని పిల్లలు కానీ ఉంటే ఆ కుటుంబాలు కూడా రణరంగానే, యుద్ధ భూమే ఇంకా. ఇక అందులో ఇక సంతోషం ఉండదు, ఆనందం, సుఖం ఉండదు. అయితే యేసయ్య అంట తలవాల్చుకోవటానికి స్థలము లేకపోయినా, ఆ మనుషులు ఆయనకి స్థలం ఇవ్వకపోయినా, ప్రేమించకపోయినా, చేర్చుకోకపోయినా ఆయన ఏమాత్రము కురింగిపోకుండా, ఏమాత్రం బాధపడకుండా ఆయన తన యొక్క దైవికమైన జీవితాన్ని ఆయన కొనసాగించాడంట. అదే ఎండిన భూమిలో లేత మొక్క వలె ఎదగటం అంటే అదే. నిన్ను ప్రేమించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వంటే ఇష్టం లేనటువంటి వారు చాలామంది ఉంటారు, నీకు సహాయం చేయనటువంటి వారు చాలామంది ఉంటారు, నీకు కావలసినటువంటి వాటిని మరి ఇవ్వటానికి నిరాకరించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ జరుగుతాయి. అయితే వాటిని బట్టి నీ విశ్వాసాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నీవు ఏమాత్రము బలహీనం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. యేసును చూస్తూ ఆయన మాదిరికరంగా తలవాల్చుకోవడానికి స్థలము లేకపోయినా కానీ, తన స్వకీయులు ఆయన అంగీకరించకపోయినా కానీ, తన ఇంటి వారే చేర్చుకోకపోయినా కానీ ఆయన ఏమాత్రం నిరాశ చెందలా, ఏమాత్రం తన యొక్క నీతిని కోల్పోలా, తన భక్తిని కోల్పోలా, తన పరిశుద్ధతను కోల్పోలా, తన ఆత్మీయతను కోల్పోలా. ఏమాత్రము ఆయన తన్ను తాను మరి ఆ ఇబ్బంది పడుకోకుండా తన యొక్క ఆ దైవికమైన జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి, తండ్రి ఇచ్చినటువంటి ఆ టాస్క్ని సంపూర్తి చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది మూడోది. నాలుగోది మనం గమనించినట్లయితే మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరి కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. ఈ మనుషులు ఎటువంటి వాళ్ళంటే, ఆ ఎండిన నేల స్వభావం కలిగినటువంటి మనుషుల్లో ఉన్న మరొక స్వభావం ఏమిటంటే, ఇతరుల యొక్క ఎదుగుదల, ఇతరుల యొక్క జ్ఞానము, ఇతరుల యొక్క మంచితనం,
ఇతరులకు ఉన్నటువంటి టాలెంట్స్ని చూసి అభ్యంతరపడేటువంటి స్వభావము కలిగినటువంటి మనుషులు ఉన్నారు. జాగ్రత్త, అభ్యంతరపడతారు. యేసు ప్రభు ఒకనొక సమయంలో స్వదేశానికి వచ్చాడు. తన యొక్క బంధువుల యొద్దకు వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన బోధించినప్పుడు, ఆయన అద్భుతాలు చేసినప్పుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు కొంతమంది ఆయన వెంబడిస్తే మరి ఆయన యొక్క బంధువులు, ఆయన యొక్క స్వకీలంట అభ్యంతరపడ్డారంట. ఏమని అభ్యంతరపడ్డా తెలుసా? ఇతడు వడ్లవాని కుమారుడు కదా, వీళ్ళ తండ్రి వడ్లవాని కూడా. అతను ఏమంటారు? వడ్లవాడంటే కొయ్యి పని చేశాడు. అతని యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు మనతో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు పలానా ఊరోళ్ళు కదా, పలానా వాళ్ళు కదా. అంటే తక్కువగా హేళనగా అక్కడ మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభుకున్న టాలెంట్స్, యేసు ప్రభుకున్న మంచి గుణాలు, యేసు ప్రభుకున్నటువంటి మరి ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి వాళ్ళు సంతోషించకుండా, ఆనందించుకోకుండా, ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వారు సంతోషించి ఆయన మహింపరచుకోకుండా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అవమానకరంగా మాట్లాడుతున్నారు, అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. ఇతడు వడ్లవాడు కాదా, ఇతని తండ్రి పలానవాడు కాదా, ఇతని తల్లి పలానవాడు కాదా, వారి యొక్క అన్నదమ్ములు పలానా కాదా, వాళ్ళు అక్కడ కాదు ఎక్కడ కాదని తక్కువ చేసి మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అదే ఎండిపోయిన నేల స్వభావము కలిగిన మనుషుల యొక్క లక్షణం. ఆ స్వభావం నీలో ఉంది. ఇతరుల్ని తక్కువగా చూసేటువంటి స్వభావం, ఇతరుల్ని హేళన చేసేటువంటి స్వభావం, ఇతరుల్ని కించిపరిచేటువంటి స్వభావం, ఇతరుల్ని అవమానించేటువంటి స్వభావం, ఇతరుల యొక్క ఆధిక్యతను, ఇతరుల యొక్క ఎదుగుదలను, ఇతరులకున్న మంచితనాన్ని, మంచి లక్షణాలని, ఇతరులకున్న ఆత్మీయ గుణాలని, వాళ్ళు మంచిగా పాట పాడవచ్చు, మంచిగా క్రమంగా మందిరానికి రావచ్చు, ముందు మందిరానికి రావచ్చు, చక్కగా ఆత్మీయంగా ఎదగవచ్చు, బాగా ప్రార్థన చేయొచ్చు, దేవుల్లో నమ్మకంగా ఉండొచ్చు, దేవునిపై ఆధారపడేటువంటి మంచి జీవితాన్ని కలిగి వారు జీవించవచ్చు. వారికి ఉన్నటువంటి ఆ మంచి గుణాలను బట్టి, ఆ మంచి లక్షణాలను బట్టి ఒకవేళ నువ్వు అభ్యంతరపడుతున్నావేమో, నువ్వు హేళనగా మాట్లాడుతున్నావేమో, నువ్వు అవమానం చేయాలని ఇష్టపడుతున్నావేమో, వాళ్ళకి కించపరచాలని, తక్కువగా చూడాలని ఒకవేళ నువ్వు ఇష్టపడుతున్నావేమో, అటువంటి ఇదిగో ఎండిపోయినటువంటి ఆ నేల లాంటి స్వభావం నీలో ఉన్నట్లయితే దాన్ని బట్టి నీకు శ్రమ. అభ్యంతరపరచు వారికి ఏముందంట? శ్రమ అని 18వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడింది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అడ్డుపడేవాళ్ళు, ఆటంకపడే వాళ్ళకి శ్రమ. ఎంత శ్రమ అంటే వాళ్ళ యొక్క మెడకంట తీసుకెళ్ళాలంట. ఎక్కడంట? ఎక్కడ పడే? సరిగ్గా చెప్పండి అమ్మా, ఎందులో ఉంది అక్కడ, ఏముంది అక్కడ, అదే చెప్పు. సముద్రమేగా అసలు తెలుసా మీకు? ఆ రాయి ఎట్టుంది రాయి? చూసారు ఎప్పుడన్నా? చెప్పండి. తిరుగటి రాయి. అంటే మీరు మినువులు తిప్పుకునేదే, అది బరువా మీరు బరువా? ఎవరు బరువా? నేను చెప్పింది అర్థమైంది మీకు? మీ మెడకి తిరగటి రాయి కట్టి మిమ్మల్ని సముద్రంలో పడేయటం మేలు అన్నాడు. అంటే తిరగటి రాయి అంటే ఏది? అది ఏ తిరగ? మీరు మినువులు రుబ్బుకునే తిరగటి రాయి ఇదే? అది గానుగు చూసారు ఎప్పుడన్నా మీరు? పెద్ద రాయి అది. ఇక అది మెడకు తగిలించి తీసుకెళ్ళి సముద్రం వదిలితే మీరు తేలరు, ఇంకా తేలరు ఇంకా అందులో మునిగిపోయి అంతే అట్టగుంటారు. చచ్చిపోయిన తర్వాత కొంతమంది తేలుతారు కదా, నీళ్లు తాగి తెప్పలాగా తేలుతారు కొంతమంది శవమై. వీళ్ళు తేలను కూడా తేలరు ఇంకా. అంత కఠినమైన, అంటే మునిగిపోయి పైకి రాలేనంత శ్రమ అనేది వాళ్ళకు అసలు అభ్యంతరపరిచేవారు. అది ఆ మాట చెప్తే ఇక్కడ యూజ్ చేశాడు.
ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే అభ్యంతరపరిచేవారు ఉన్నారు, అవమానించేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. ఆ మనుషుల మధ్య ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో హేళనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు ఆయన మీద వచ్చినా కానీ ఏమాత్రం ఆయన చెక్కు చెదరకుండా, ఇది ఆయన గుండె చెదరకుండా తన యొక్క దైవికమైన ఆత్మ సంబంధమైన ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తూ దేవుడు ఏదైతే టాస్క్ ఇచ్చాడో ఆ టాస్క్ నెరవేర్చుకునే వరకు ఆయన తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు నా గురించి ఇట్లా మాట్లాడుకున్నారంట, నేను ప్రార్థనకు రాను, నేను వాళ్ళ ఇంటికి రాను, నేను మందిరానికి రాను, నేను వాళ్ళతో మాట్లాడను. లెక్క యేసుప్రభు ఎందుకు రావాలి అసలు? అడుగు అడుగున ఆయనకి అవంతరాలే, అడుగు అడుగున అవంతరాలే, ప్రతిరోజు అవమానాలే, ప్రతిరోజు నిందలే, ప్రతిరోజు పోరాటాలే, ప్రతిరోజు యుద్ధాలే. ఎప్పుడు ఏ విషయంలో దొరుకుతాడా, ఎక్కడ అవమానిద్దామా, ఎక్కడ హేళన చేద్దామా, ఎక్కడ నిందిద్దామా, ఎక్కడ ఆరోపణ చేద్దామా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ ఎదుగో తప్పు ఎదుగుదామా, ఇదే ఆయన చుట్టూన్నటువంటి మనుషుల యొక్క స్వభావం. ఇదే వారు ఎన్ని రకాలుగా ఆయన మీద ఎన్ని రాళ్ళు వేయటానికి ప్రయత్నం చేసినా ఆయన ఎక్కడ తొణకలేదు, బెణకలేదు. తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి, తన యొక్క దైవికమైనటువంటి ఆ స్థితిని, ఆ జీవితాన్ని కొనసాగించాడు తప్ప ఎక్కడ వెనకడిగేలా. అటువంటి అనుభవం నీ జీవితంలో ఉండొచ్చు. నాకు శ్రమ వచ్చింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చిందని ఇది అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటావేమో. అయితే ప్రభు నీకు మాదిరిగా ఉంచిపోయాడు. ప్రభు నీకు మాదిరిగా ఉంచిపోయాడు. ప్రభు మాదిరిగా ఉంచిపోయాడు. ఆ సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అభ్యంతరపడ్డారంట వాడు. నువ్వు అభ్యంతరపడ్డబాక. అభ్యంతరం ఎవరైనా అభ్యంతరం పడినా కానీ నువ్వు లెక్క చేయబాక. నువ్వు అభ్యంతరపడబాక. అభ్యంతరపడి నీకంటే మంచిగా ఉంటే సంతోషించు, నీకంటే క్రమంగా మందిరానికి వస్తే సంతోషించు, నీకంటే చక్కగా ప్రార్థన చేస్తే సంతోషించు, నీకంటే చక్కగా పాడబడితే సంతోషించు, నీకంటే చక్కగా పరిచయం చేస్తే సంతోషించు, నీకంటే చక్కగా ముందొస్తే సంతోషించు, నీకంటే చక్కగా దేవుల్లో వాడబడితే సంతోషించు. వారిని బట్టి ప్రభువుని స్తుతించు. అప్పుడు దేవుడు ఆ టాలెంట్ నీకు కూడా ఇస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. వాళ్ళని చూసి నువ్వు కుళ్ళుకున్నావంటే, వాళ్ళని చూసి నువ్వు అభ్యంతరపడ్డావంటే, వాళ్ళని చూసి నువ్వు గనక ఏడ్చావంటే, వాళ్ళని చూసి నువ్వు గనక రోధించావంటే, నువ్వు గనక హేళన చేసావంటే రేపు నువ్వు శ్రమను ఇరుక్కున్నప్పుడు దాని నుంచి బయటపడటం చాలా కష్టము. నీ భక్తిని, నీ నీతిని, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకు ఆ ఒక్క మాట చెప్తాను. చూడండి, లోక సువార్త 23వ అధ్యాయం, లోక సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడవైపు ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ నేరస్తులు, దొంగల మధ్య ఆయన సిలువేశాడు. దొంగల మధ్య ఆయన సిలువ. చూసారా, సిలువేసింది ఎంత కఠినమైనటువంటి మనిషి. ఆయన సిలువలో వేలాడుతున్నాడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఈ పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఈ పక్కన ఒక దొంగ ఉన్నాడు. సిలువ ఎదురుగా ఆ భటులు ఉన్నారు, ఆ యూదులు ఉన్నారు, ఆయన హేళన చేస్తూ ఉన్నారు. చూసారా, ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి దేవుడు, ఎవరు సమీపించరానటువంటి ఆ తేజస్సుతో వెలుగొందుచున్నటువంటి ఆ దేవుడు, తన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, తన వస్త్రపు చెంగు తాగితేనే స్వస్థత అనుగ్రహించబడినటువంటి ఆ గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు, ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థానములో ఉన్నటువంటి ఆ దేవుడు తగ్గించుకుని ఎక్కడికి వచ్చేసి తెలుసా? దొంగల మధ్య
వారితో కలిసి సిలువలో వేలాడేటువంటి ఆ అధ్యయన స్థితికి వచ్చేసాడు ఆయన. అధ్యయన స్థితికి వచ్చాడు ఆయన. ఆ పక్కన 2 దొంగలు ఉన్నారు. వాళ్ళు ఆయన చూస్తూ ఆయన దూషిస్తున్నారు. ఎదుటిన్నటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళేమో నువ్వు హేళన చేస్తున్నారు. ఇంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య ఆయన ఏమాత్రం అది అవమానమని ఆయన ఏమాత్రం కృంగిపోకుండా వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి జాలిపడి వారి కోసం ప్రార్థన చేసేదే తప్ప ఆయన దేవుణ్ణి నిందించలేదు, తిరిగి వారిని నిందించలేదు, తిరిగి వారిని దూషించలేదు, తిరిగి వారిని కొట్టలేదు, తిరిగి వారిని శపించలేదు, తిరిగి వారికి ప్రతీకారాన్ని ఆయన చూపించలా. అటువంటి ఎండిన నేల లాంటి స్వభావము కలిగిన ఆ మనుషుల మధ్య ఆయన లేత మొక్క వలె ఎక్కడ ఆయన యొక్క ఆ దైవికమైన స్థితి కోల్పోకుండా, ఎక్కడ ఆయన పరిశుద్ధత కోల్పోకుండా, ఎక్కడ ఆయన పవిత్రత కోల్పోకుండా, ఎక్కడ ఆయన మహిమకు విఘాతం కలక్కోకుండా ఆయన మనలాంటి మనుషుడిగా ఇదిగో మరి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఆ భయంకరమైనటువంటి బాధ అనిపించినా కానీ ఆ బాధ పెట్టుచున్నటువంటి ఆ మనుషులను చూచి తిరిగి వారిని ఏమాత్రం వారిని బాధ పెట్టక, వారిని బాధించక, ఇదిగో ఆయన వారి మధ్య తన్ను తాను అనుభవించి తన్ను తాను మరి ఆ వాటన్నిటినీ మరి లోపల అణుచుకున్నాడు తప్ప తిరిగి ఎక్కడ వారిని వారి వలె ఆయన ప్రవర్తించలా, వారి వలె దూషించలా, వారి వలె మాట్లాడలా. నిన్ను అనేక మంది దూషిస్తారు, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతారు. తిరిగి వారి మీద నోరేసుకుని పడ్డావనుకో వారికి నీకు తేడా లేదు. ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా నీ నోరు జాగ్రత్తగా ఉండాలి, నీ మనసు జాగ్రత్తగా ఉండాలి, నీ యొక్క భక్తి జాగ్రత్తగా ఉండాలి, నీ విశ్వాసం జాగ్రత్తగా ఉండాలి, నీ ఆధ్యాత్మిక జీవితం జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు యొక్క ఎండిన నేలలో లేత మొక్క వలె ఏ రీతిగా దేవుని ఎదుట ఎదిగాడో ఆ రీతిగా ఆ ఎండినటువంటి నేల స్వభావం లాంటి మనుషుల మధ్య ఒక విశ్వాసిగా దేవుని యొక్క బిడ్డగా జీవించి నీవు యేసే రక్తము చేత కడగబడి ఆయన మాదిరికరమైనటువంటి ఆయన అడుగు జాడలో నడిచే నీవు యేసు ప్రభువుకు వచ్చినటువంటి ఆ అనుభవాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు, ఆ ప్రతికూలమైనటువంటి ఇదిగో ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో కూడా ఎదురు రావచ్చు. వాటన్నిటిని అనుభవించినప్పుడే నువ్వు ధన్యురాలని దేవుని వాక్యంలో రాయబడి. 1 పేతురు 4వ అధ్యాయము ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం చూడండి, 14వ వచనం చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచవాలి. ఏ పేరును బట్టి అంటే దేవుని మహింపరచాలంట? నువ్వు క్రైస్తవుడు అయినందుకు అనేక మంది నిన్ను, నువ్వు దేవుని బిడ్డ అయినందుకు అనేక మంది, నువ్వు మంచి విశ్వాసివి, మంచి ప్రార్థన పరురాలివి, మంచి భక్తి కలిగినటువంటి వాడివి, నిన్ను చూచి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఆ స్థితి నువ్వు కలిగి ఉన్నందుకే నువ్వు ధన్యురాలని ఇక్కడ వాక్యం బోధిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దొంగగా, అబద్ధికుడిగా, కొట్టేవాడుగా, తిట్టేవాడుగా నువ్వు చేసి తిరిగి నువ్వు పొందుకొని ఇదిగో నేను నన్ను అట్ట చేసేట నువ్వు బాధపడి ఏడిస్తే దానివల్ల ప్రయోజనం లేదని. నువ్వు చేసేవాడు చేశాడు, వాడు చేసి నువ్వు చేశాడు, దాని గురించి ఇంకా బాధపడటం ఎందుకు? చూసారా, నువ్వు చేసే నోరేసుకుని పడ్డా, వాళ్ళు నోరేసుకుని పడ్డారు. నువ్వు చేయలేపా, వాళ్ళు చేయలేపారు. నువ్వు తిట్టే, వాళ్ళు తిట్టారు. వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఇంకా నీకు ఇంక ప్రతిఫలం రాదు. వాళ్ళు తిట్టారు, నన్ను అట్టన్నారు, ఇట్టన్నారు, వాళ్ళకి అది జరుగుతుంది. నో, నువ్వు క్రైస్తవుడు అయినందుకు, నువ్వు మంచి విశ్వాసం అయినందుకు, మంచి దేవుని బిడ్డ అయినందుకు, నువ్వు అనేక మంది చేత హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు, అవమానించబడినప్పుడు, వెలివేయబడినప్పుడు, అభ్యంతరపరచబడినప్పుడు అది నువ్వు అటువంటి స్థితి కలిగితే నీవు ధన్యుడు అని దేవుని వాక్యం. అటువంటి ధన్యత నువ్వు కలిగి ఉన్నావా?
అటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? అటువంటి కృపలో నీవు ఉన్నావా? అటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో అది నీకు మేలు, నీకు ఆశీర్వాదం అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈనాటి పరిస్థితులు, ఆనాడు యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఏ రీతిగా ఉన్నారో ఈనాటి మనుషులు కూడా మన చుట్టూ అలాగే ఉన్నారు, ప్రపంచంలో అలాగే ఉన్నారు. వారందరి మధ్య మనము మరి యేసు ప్రభు ఏ రీతిగా లేత ముక్కవలే ఆయన జీవించాడో మనము కూడా ఆయన మాదిరికరమైన జీవితంలో ఆయన అడుగుజాడల్లో మనం నడిచి ఆయన కృపకు యోగ్యులుగా ఎంచబడవలసిన వారు ఉన్నాము. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ఈ సిలువను జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన గుణ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం జీవించడానికి తప్ప వేరొకటి కానే కాదు. ఈ వాక్యం మరి ఏ రీతిగా ప్రభు మనకు తెలియపరిచాడో ఆ భద్రపరుచుకుని వాక్య ప్రకారం నడుచుకుంటూ ప్రభు యొక్క కృపకు మనం యోగ్యులుగా ఆయన నామాన్ని మహింపరిచే వారంగా మరి ఎండిన మరి నేల లేత మొక్క వల్లే అలాగే మనము కూడా ఆయన నామాన్ని మహింపరిచే దేవుడి వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎండిన నేలలో లేత మొక్క మాడిపోకుండా ఎండిపోకుండా ఏ రీతిగా మరి ఎదుగుతూ వచ్చిందో అలాగే ఆ ఎండిపోయిన నేల లాంటి మనుషుల మధ్య ఆ లేత మొక్క వలె నీవు దైవ కుమారుడుగా దైవికమైనటువంటి జీవితాన్ని ఇదిగో ప్రభా నువ్వు జీవించి కొనసాగింప చేశావు. ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలని ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యము ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఆ ఎండిన నేలలో లేత మొక్క వలె ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదిగి ఫలించి నిన్ను మహింపరిచి నీ కృపకు యోగ్యులుగా ఎంచబడినట్లు సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రస్తుతం ప్రత్యేకమైన పాట పాడుచుండగా మన కానుకలు